నిన్న బిగ్ బాస్‌లో భరణి గారు వచ్చిన తర్వాత నుంచి, తర్వాత నామినేషన్ ఈ సీక్వెన్స్ అంతా చూసినప్పుడు నాకేమనిపించిందంటే, తనుజ మరి ఇంత చీప్‌గా బిహేవ్ చేసిందా అనిపించింది. నిఖిల్ నామినేషన్ చేస్తున్న టైంలో ఏమనింది, "నువ్వు వెళ్లి బెగ్ చేసావు. అది మనకు చూపించలేదు చూడండి." బిగ్ బాస్ కూడా మరి అంత ఫేవరిజమా? ఛీ! అనిపించేలాగా ఉంది అదైతే. ఎందుకంటే చాలా విషయాల్లో ఫేవరిజం చూపిస్తున్నారు క్లియర్‌గా అన్నట్లుగానే పనులున్నాయి. మొన్న టాస్క్ ఒకటి జరిగినప్పుడు అన్‌ఫెయిర్‌గా ఏదో టక్ టక్ ఒక పజిల్ పెట్టేసి అన్‌ఫెయిర్‌గా ఎళ్ళిపోతే, ఆ రోజుది ఆల్రెడీ చెప్పారు. నేను జస్ట్ షార్ట్‌గా చెప్తున్నాను. అప్పుడు రాంగ్‌గా పెట్టి ఎళ్ళిపోయినప్పుడు అది తనకి బజర్ గెలుచుకునే అవకాశమే లేదు మరి. గోల్డెన్ బజర్ ఎందుకిచ్చారు? అప్పుడు ఎవరు రీతు తీసుకున్న నిర్ణయం వల్ల సంచాలక నిర్ణయం తుది నిర్ణయము అని ఎందుకు చెప్పలేదు? అప్పుడు డెమాన్ పవర్‌ని మళ్ళీ తీసేసుకొని తన కెప్టెన్సీ మళ్ళీ ఆడించి మళ్ళీ గెలుచుకున్నాడు గదా! మరిప్పుడు తినకి గోల్డెన్ బజర్ ఎందుకిచ్చారు? నీకు క్యాన్సిల్ అని చెప్పొచ్చు కదా ధైర్యంగా. ఎందుకు నాగార్జున గారు ఎందుకు ఇచ్చేయాలి అలాగా అన్‌ఫెయిర్‌గా తను గెలిచేసుకున్నప్పుడు కూడా? సరే, అదొక ఫేవరిజం. చెప్తున్నాను ఎంత క్లియర్‌గా ఫేవరిజం ఉందో. ఇప్పుడు కూడా ఇది తన్ ఇక్కడ ఫేవరిజం గురించి చెప్పట్లేదు. అది ఎందుకు తీస్తారు ఆ సీన్ అనేది దాని గురించి అడుగుతున్నానన్నమాట నేను. ఇప్పుడు చాలా మంది ఆ పాయింట్ ఎత్తారు కదా! ఎందుకు అక్కడ తనను గెలుచుకోవడానికి ఇంకా చివరిగా ఆళ్ళిద్దరే ఉన్నప్పుడు ఇమాన్యుల్‌ని నేను అమ్మాయిని నాకిచ్చేయి అని చెప్పి అడిగిందంట. అలా ఎలా అడుగుతదసలు? ఎంత చీప్ బిహేవియర్ ఇదైతే. ఎందుకంటే ఇద్దరు కష్టపడి ఆడుతున్నారు. ఎందుకు ఒకరు త్యాగం చేయమని అడగాలి? అంటే ఒకరు త్యాగం చేయమని అడిగినప్పుడు ఇప్పుడు అతను ఏమని చెప్పాలి? ఏదో ఒక మొహమాట పడాలి, లేకపోతే ఇవ్వను అని చెప్పాడనుకుందాం. అరే! అంటే ఇప్పుడు తనుజ మనుషులు ఏమనుకుంటారు ఇన్‌కేస్ అటువైపు నుంచి చూసినప్పుడు తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటది? అరే! ఇమ్మో చూడు స్వార్థపరుడు, మా తనుజ అడిగినా ఇవ్వలేదు అనుకోవాలా? అసలు తనుజ ఎందుకు అడగాలి? నేను ఒక న్యూట్రల్‌గా నా పాయింట్ నేను అడుగుతున్నది గెలుచుకునే కదా దాన్ని సంపాదించుకోవాలి. తనని అడిగేసి ఓకే నువ్వు వదిలేసేయి నాకు గెలుచుకోవాలని ఉంది, నాకు కెప్టెన్సీ కావాలంటే అందరికి కావాలని ఉంటది. ఆ పాయింట్ చెప్తే మళ్ళీ రివర్స్‌లో ఏం మాట్లాడుతుంది? ఎవరు నిఖిల్ మీద "నువ్వు అసలు ఇంత కండు ఉంది నువ్వేం గేమ్ ఆడావు? నువ్వెక్కడ నాకు కనిపించలేదని" చెప్పేసి ఇంకా గట్టిగా అతని మీద పడిపోతుంది నోరు. ఆ నోరుకి మాత్రం తాళాలియ్యండ్రా బాబు అంటే ఎంత పెద్ద పెద్ద సౌండ్‌తో ఆళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. ఎందుకంటే తనూజ, రీతు, మాధురి గారు ఈ వాయిస్‌లో పెద్దగా అరుస్తూ మాట్లాడతారు. నార్మల్‌గా అస్సలు మాట్లాడరు. ఏదన్నా పాయింట్ మాట్లాడుతున్నారంటే గట్టిగా అరుస్తూనే మాట్లాడతారు. శ్రీజ ఎనీవే మనందరికీ తెలుసు ప్రిపేర్ అయిపోవాలి. కానీ ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడు నార్మల్‌గా చెప్పొచ్చు కదా! అది అని చెప్తూ ఎందుకు అంత ఆవేశంగా గట్టి గొంతులతో చెప్పడము? అంటే గట్టిగా అరిస్తే వీళ్ళ పాయింట్ కరెక్ట్ అయిపోద్దా? బెగ్ చేసింది అన్నది కరెక్టే గదా! మరప్పుడు ఎందుకు అడిగింది? అడగడం వేరు, బెగ్గింగ్ వేరు. మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ మేము గ్రేడ్స్ ఇచ్చుకుంటా ఎళ్ళాలా? నువ్వు అడిగిందయితే అడిగింది అది తప్పే.